హాయ్ అండి, క్యాంపింగ్ లవర్స్ ఎవరైతే వాళ్ళందరికీ కూడా అయితే నేను టెంట్ రెంట్కి ఇస్తుంటే క్యాంపింగ్ టెంట్స్ అండ్ చైర్స్ అన్ని కూడా. ఇప్పుడు మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తా. టెంట్ వేసుకునేటప్పుడు మీరు టెంట్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ఏదైతుందో ఒక బండరాయి లాగా ఉంటే చాలా బాగుంటుంది. నేలపైన అయితే వర్షం వస్తే నేల పచ్చిగా అయితే ఆటోమేటిక్గా మీకు టెంట్ కూడా పచ్చిగా అవుతుంది. టెంట్కు తట్టుకోవాలి వర్షానికి, కానీ ఎక్కువసేపు తట్టుకోలేదు. సో అందుకోసం మీరు ఒక్కసారి టెంట్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి జరపకుండా ఉండాలని ఉద్దేశంతో మీరు రాయి పైన వేసుకుని రాయి కూడా ఏటవాళ్ళకు ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు టెంట్ ఏదైతే ఉందో మీరు టెంట్ని చాలామంది ఏం చేస్తారంటే టెంట్ వెళ్ళేటప్పుడు మీరు టెంట్ కింద రాయి బండరాయి పైన, బండరాయి పైన కూడా మీరు ఏం చేయండి, చెట్టు కొమ్మలు ఉంటుందిగా, చెట్టు ఏమంటారు ఆకులు, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆకులు మీరు టెంట్ కింద వేసుకుంటే మీకు పైన మీకు మెత్త ఉంటుంది, మీరు బెడ్షీట్ కప్పుకున్నా పర్లేదు. సో అందుకోసం లేదంటే మీరు తెచ్చిన బెడ్షీట్ అయితే కప్పుకుంటారు కానీ కింద రాయి అనేది మీకు తాగులుతుంటుంది, పెయిన్ అనిపిస్తుంది స్కిన్కు. సో కాబట్టి మీరు ఆకులు వేసుకుంటే బెటర్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మీకు టెంట్ స్టిక్స్ చాలా ఇంపార్టెంట్. స్టిక్స్ని కూడా చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. మీరు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పెట్టాలి, లేదంటే ఇది తెగిపోయింది అనుకోండి మీకు టెంట్ పనికి రాదు. ఇక పడుకున్న తర్వాత కూడా చాలా మంది రఫ్గా హ్యాండిల్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఈ థ్రెడ్ పోతుంది, దానివల్ల మీరు టెంట్ వెంబడే డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఇంకా మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మీరు లోపు ఒక లైట్ పెట్టుకొని పండుకోండి. చీకట్లో పండుకుంటారు అనుకోండి, ఏదైనా కార్ వచ్చింది అనుకోండి, ఎవరైనా బైక్ వచ్చింది, వాళ్ళు కార్ వస్తే అలా కనిపించదు కాబట్టి గుద్దుతారు. లేదంటే ఎవరైనా పందులు కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఏమైతే వాడికి తెలియదు అక్కడ టెంట్ ఉందని. సో కాబట్టి ఒక లైట్ పెట్టుకోండి లోపల. నెక్స్ట్ వచ్చేసి మీరు టెంట్ ఏదైతే ఉందో బ్యాగ్ చాలా ఇంపార్టెంట్. టెంట్ బ్యాగ్ మీరు ఏం చేయాలంటే టెంట్ వేసుకున్న బ్యాగ్ లోపల పెట్టాలి, లేదనుకోండి గాలి కొట్టుకపోతుంది, దానివల్ల మీకు మళ్ళీ టెంట్ రిటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ క్యాంపింగ్ టెంట్ సంబంధించి కొన్ని టిప్స్. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, వీలైతే లైక్ చేయండి. అండ్ మన రెంట్కి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి. మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ పెరిగితే టెంట్ రెంట్ డిక్రీజ్ చేస్తాం. 2% రెంట్ 200, 3% రెంట్ 300, 4% రెంట్ 400. మీరు నెంబర్ ఆఫ్ డేస్ పెరిగితే ఇంకా రెంట్ కాస్ట్ కూడా తగ్గివ్వడం జరుగుతుంది. మన దగ్గర చైర్స్, క్యాంపింగ్ లైట్స్ అన్నీ కూడా ఉంటాయి, బార్బిక్యూ స్టాండ్. సో ఎవరైతే లవర్స్ వాళ్ళు కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే సో ఇలాంటివి వెళ్తే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లవర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.